హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో 38వ పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది తెలంగాణలో ప్రతి సంవత్సరం జరిగే ఒక ప్రముఖ పుస్తకాల పండగ. దీనిని హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ గత 38 సంవత్సరాల నుండి నిర్వహిస్తోంది. ఇది హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఈ పుస్తక మహోత్సవం జరగనుంది. ప్రదర్శన గౌరవార్థం ఏడాది బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరును నామకరణం చేశారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించబడుతోంది. సాహితీ ప్రియులకు పుస్తకాలు, రచయితలను పరిచయం చేస్తోంది. డిజిటల్ యుగంలో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కొనసాగుతోంది. 2025లో 38వ ఎడిషన్ నిర్వహించబడుతోంది. TR9 టీవీ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఈ ప్రదర్శనలో విశేషాలను మనకు అందించారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ దాదాపు 38 సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతోంది. ఈ పుస్తకాలను మరియు సాహిత్యాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన వేదికగా నిలిచింది. డిజిటల్ యుగంలో పుస్తక పఠనం తగ్గిపోతున్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ పుస్తకాలను చదవడం కొనసాగించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు మొదటి రోజు ప్రారంభోత్సవంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య కార్యక్రమాలలో ఒకటిగా పాఠకులకు మరియు ప్రచురణకర్తలకు ఒక గొప్ప సాంస్కృతిక అనుభవాన్ని అందిస్తోంది. ఈ ప్రదర్శనలో 365 స్టాల్స్, విద్యార్థులకు ఉచిత ప్రవేశం, పుస్తకాలపై 10 నుండి 20% రాయితీ వంటివి వివిధ ప్రాంతాల నుండి ప్రచురణకర్తలు, రచయితలు, సాహిత్య ప్రముఖులు విచ్చేసి పాల్గొంటున్నారు. ఒక్కసారి హైదరాబాద్ పుస్తక ప్రదర్శన చరిత్రలోకి వెళితే ప్రముఖ ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు మరియు పంపిణీదారులు కలిసి 1985లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీని ఏర్పాటు చేశారు. మొదటి ప్రదర్శన హైదరాబాద్ బుక్ ఫెయిర్ 1985లో అశోక్ నగర్లోని సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిర్వహించారు. ఈ సొసైటీ 1987లో అధికారికంగా రిజిస్టర్ చేయబడింది. మొదట్లో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ ప్రదర్శన పాఠకుల స్పందన పెరగడంతో వివిధ ప్రాంతాలకు మార్చబడింది. అశోక్ నగర్ లైబ్రరీ తర్వాత నిజాం కాలేజీ మైదానం, పబ్లిక్ గార్డెన్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మరియు కేశవ మెమోరియల్ మైదానాల్లో ఈ ప్రదర్శనను నిర్వహించారు. ప్రస్తుతం గత కొన్నేళ్లుగా లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం శాశ్వత వేదికగా మారింది. ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశం పఠనాశక్తి పెంపుదల, ముఖ్యంగా యువత మరియు విద్యార్థులలో పుస్తక పఠనం పట్ల అవగాహన కల్పించడం దీని ప్రధాన ధ్యేయం. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, కన్నడ వంటి పలు భాషల పుస్తకాలు ఇక్కడ లభిస్తున్నాయి. కేవలం పుస్తక విక్రయాలే కాకుండా పుస్తక ఆవిష్కరణలు, కవి సమ్మేళనాలు, రచయితలతో ముఖాముఖి మరియు పిల్లల కోసం ప్రత్యేక పోటీలు నిర్వహిస్తున్నారు. 8వ రోజు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో సినీ రచయిత, ప్రజాకవి సుద్దాల అశోక్ తేజ మరియు ప్రజాకవి జయరాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి పాఠకులకు, సాహితీవేత్తలకు వారి యొక్క పూర్వ పుస్తక పఠనాన్ని పాట రూపంలోనూ, సాహితీ రూపంలోనూ అభివర్ణించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మరియు స్టాల్ నిర్వాహకులు వద్దిరాజు ప్రవీణ్ కుమార్ TR9 న్యూస్ ఛానల్తో పుస్తక ప్రదర్శన విశేషాలను పంచుకున్నారు. మన ప్రభుత్వము డ్రగ్స్కు, గంజాయి, బెల్ట్ షాపులు, అలాగే బెట్టింగ్లకు వ్యతిరేకంగా ఒక ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఆ చైతన్యాన్ని కలిగించేందుకు బుక్ ఫెయిర్ను కూడా ఉపయోగించుకున్న ఒక వేదికగా బుక్ ఫెయిర్ నిర్వాహకులు మేము కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభాత బేరీ అనే ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమానికి అనుకూలంగా ఇక్కడ ప్రతి కార్నర్లో ప్రభాత బేరీ కాన్సెప్ట్ను ప్రజలకు తెలియజేస్తూ మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్లస్ ఆడపిల్లలపై అత్యాచారాలు నిరోధించేందుకు వారిని చైతన్యపరిచే స్లోగన్స్ పెట్టినాం. మేము అట్నే కరపత్రం కూడా షాపులో పంచుతున్నాము. ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ వేదిక చాలా దోహదపడుతున్నది. హలో, నా పేరు సుష్మిత మానస. నేను ఒక రైటర్ని. నేను 2 బుక్స్ రాశాను. నా మొదటి పుస్తకం వచ్చేసి ఏంజెల్ అనమాట. ఇది నా డెబ్యూ నోవెల్. ఇది ఒక లవ్ స్టోరీ. ఇందులోని హీరో అండ్ హీరోయిన్ చిన్ననాటి స్నేహితులు. వాళ్ళు మళ్ళీ పెద్దయిన తర్వాత కలుసుకుంటారనమాట. వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అన్న దాంతో రాశాను. ఇది వచ్చేసి నా సెకండ్ పుస్తకం, ట్రూత్ ఆర్ ట్రూత్ బై సుష్మిత మానస. ఇది క్రైమ్ థ్రిల్లర్.
ఇందులో వచ్చేసి హీరో చెస్ థీమ్స్ యూస్ చేసి కిల్లర్ని కనిపెట్టాలి. ఇది నేను రాసిన 2 బుక్స్. సో నేను 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను చదవటం అంతా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మా ఇంట్లో ఒక 10,000 ప్లస్ బుక్స్ పైనే ఉన్నాయి. నేను ఇలా రైటర్ అవ్వడానికి కారణం ఇన్స్పిరేషన్ మా నాన్నగారు. సో అందుకోసమే నేను చిన్నప్పుడు 3rd క్లాస్లో ఉన్నప్పుడు బుక్ ఫేర్కి వచ్చాను, హైదరాబాద్ బుక్ ఫేర్కి. అప్పుడే ఒక రోజు అనుకున్నాను ఒక స్టాల్ పెట్టి నేను ఆథర్ అవ్వాలి అని చెప్పి. బై గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు నేను ఇక్కడ అమ్ముతున్నాను. ఇట్స్ సరియల్ అనమాట. సో నాకు చాలా సంతోషంగా ఉంది. తరంగాలు తెలుగుయోగి.net అన్న బ్లాగ్లోకి వెళ్తే కనుక మా గురువుగారి రాసిన ఆర్టికల్స్ అన్నీ కూడా అక్కడ లభిస్తాయండి, చదవచ్చు. మా గురువుగారి భావజాలాన్ని తెలియజేసేది ఈ వెలుగుదారులు అనేటువంటి పుస్తకం అండి. ఇది వెలుగుదారులు 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో మొత్తం 360 ఆర్టికల్స్ చిన్న చిన్న సంఘటనల రూపంలోను కథల రూపంలోను మనం రోజువారీగా సాధనాపరంగా ఎలాగా నడుచుకోవాలన్నది చాలా తేలిక పదాల్లో రచించడం జరిగింది అన్నమాట అండి. అల్టిమేట్గా ఇవన్నీ కూడా ఒకటే, మనకి సాధనా మార్గంలో మనం ఆత్మసాక్షాత్కారానికి దైవ సాక్షాత్కారానికి ఎలాగా సాధించాలి అన్నది. అంటే ముఖ్యంగా మనం సంసారంలోనే ఉంటూనే మామూలుగా ఇప్పుడు ముక్తి మోక్షం అనేసరికి ఏదో సన్యాసం తీసుకోవాలి, కుటుంబాన్ని వదిలిపెట్టాలి అన్నటువంటి అభిప్రాయం కలిగి ఉంటాం మనము. అయితే అలాగా కాకుండా శ్రీ రామకృష్ణ పరమహంస వలె మనం సంసారంలో ఉంటూనే సాధన చేసుకుంటూ మనం మన జీవితం యొక్క లక్ష్యాన్ని సిద్ధించుకోవడం అలాగన్నది ముఖ్యంగా మా గురువుగారి మార్గం అన్నమాట అండి. మేము ZPHS నాగోల్ నుంచి మాకు ఇవన్నీ తయారు చేయడం చాలా సంతోషం. మాకు ఇవన్నీ టీచర్ బ్యాంగిల్స్ అవన్నీ మళ్ళీ మేము దాన్ని బట్టి గైడ్ చేసి ఇవన్నీ తయారు చేస్తాం. ఇడికి వచ్చి ఇవన్నీ సేల్ చేయడం మాకు చాలా మంచిగా ఉంది. ZPHS నాగోల్ హై స్కూల్. ZPHS నాగోల్ హై స్కూల్. మై నేమ్ ఇస్ ఎన్ సిరి. ముందుగా ఈ బుక్ ఎవరు రాశారంటే డాక్టర్ గుండ్లూరు సురేంద్రబాబు సారు, MD పీడియాట్రిక్, MS సైకాలజీ సారు. అసలు ఈ బుక్ ఎందుకు రాశారంటే సారు డైలీ ఒక 200-250 మెంబర్స్ని పిల్లల్ని చూస్తుంటారు. వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళని ఫిజికల్గా పూర్తిగా స్టడీ చేసి వాళ్ళకి ఏం అవసరం అవుతాయి అంటే చాలామంది చీప్ కంప్లైంట్స్ ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఎందుకంటే పరీక్షలకు భయపడి వాళ్ళకున్న చిన్న చిన్న సమస్యల వల్ల అలాంటివన్నీ స్టడీ చేసి వాళ్ళ కోసమని ఒక 18 ఫార్ములాస్తో ఈ బుక్ తయారు చేశారు. మెయిన్గా ఈ బుక్ ఏం కంటెంట్ చేస్తుందంటే లాంగ్ టర్మ్ గోల్ ఎలా ఏర్పరచుకోవాలి, అది మన ఆసక్తి ఏంటి, మనం ఎలా గోల్ వైపు మనం ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించి టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఎగ్జామ్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలి, తర్వాత మన గోల్ ఏర్పరచుకోవడంలో చదువుకోవడంలో ఎలాంటి హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి, మన ఎగ్జామ్లో ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఎగ్జామ్స్ అప్పుడు తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ అన్నింటినీ కవర్ చేస్తూ ఒక 18 పాయింట్స్తో ఈ బుక్ రాశారు సార్. ఇది పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అని చెప్పి మెయిన్గా పిల్లలకి ఏ టాపిక్స్ అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ టాపిక్స్ని కలిపి ఒక 18 టాపిక్స్తో రాశారు. ఇది ఎగ్జామ్స్ రాసే పిల్లలకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మామూలుగా ఇది ప్రైస్ వచ్చి 250 రూపీస్, ఇక్కడ 200కి ఇస్తున్నాం సార్, 50 రూపీస్ డిస్కౌంట్తో. చాలా బాగుంది సార్. ఇది మొన్న జయప్రకాష్ నారాయణ గారు IAS ఉన్నారు కదా సార్ రిలీజ్ చేశారు. 5 డేస్ అవుతుంది. ఆల్మోస్ట్ 250 బుక్స్ మాకు సేల్ అయ్యాయి సార్. ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు. లేదు సార్, యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసింది 5 డేస్ బ్యాకే, ఇక్కడే పెట్టాం ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఆన్లైన్లో కూడా తీసుకొద్దామని. అందరికీ నమస్కారం. నా పేరు మమత, మాది మహబూబ్ నగర్ జిల్లా. నేను ఇక్కడ ఈ 38th హైదరాబాద్ బుక్ ఫేర్లో నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేసేది బాల పబ్లికేషన్స్లో. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ 10 డేస్ ఈ బుక్స్ మధ్యన ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఫెస్టివల్స్ వస్తుంటాయి కానీ అంత అట్రాక్టివ్గా అనిపించదు. బట్ ఇక్కడ డిఫరెంట్ కల్చర్స్ ఆఫ్ మైండ్ సెట్ పర్సన్స్, వాళ్ళ కల్చర్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ బుక్ ఫేర్లో నేను నేర్చుకోవడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఉండడమే కాకుండా నేను బుక్స్ చదవడం కానీ అలా డైలీ కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పీపుల్ని అప్రోచ్ అవ్వడం, నా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరిగాయని చెప్పుకోవచ్చు.
మా బాల పబ్లికేషన్లో బుక్స్ తీసుకుంటే లైక్ మీరు మళ్ళీ మీ చైల్డ్హుడ్కి వెళ్ళిన థాట్ వస్తుందన్నమాట. చాలా బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ బుక్స్ తక్కువనే అయినా బయట నార్మల్గా దొరికినా కానీ మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు మీ 90 జనరేషన్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఫేమస్ అవుతున్న బుక్ నా పేరు భగత్ సింగ్. ఇది వై ఐఆమ్ అన్ ఎథిస్ట్ అనే ఇంగ్లీష్ బుక్ నుంచి ట్రాన్స్లేట్ చేశారు. మనకు నార్మల్గా చాలా హిస్టరీలో భగత్ సింగ్ అనేది జస్ట్ జైలు వరకు మాత్రమే లైఫ్ స్టైల్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ జైలు తర్వాత ఏముంటుంది అని చెప్పేసి ఈ బుక్లో చాలా క్లియర్గా రాశారు. నేను ఈ బుక్ సజెస్ట్ చేస్తాను. యూత్కి భగత్ సింగ్ అంటే ఒక లైక్ గూస్ బంప్స్ వస్తాయి. సో మా బాలా బుక్ స్టాల్ని విజిట్ చేయండి, హ్యాపీగా బుక్స్ చదువుకోండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. ఇది పంచవటి స్పిరిచువల్ ఫౌండేషన్ శ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ గారు మా గురువుగారు స్థాపించడం జరిగిందండి 2010 సంవత్సరంలో. మా గురువుగారు గత 40 ఏళ్ళుగా సాధనా మార్గంలో ఉన్నారు. వారు రైల్వేస్లో చేసి 2022లో రిటైర్ అయిన తర్వాత ఒంగోలు దగ్గర చండ్రపాడు గ్రామంలో ఆశ్రమం స్థాపించారు. వారు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ఈ స్టాల్లో అమ్మడం జరుగుతుంది. వారు వేదాంతం మీద, తంత్రము, యంత్రము, జ్యోతిష్యము మీద, అలాగే బౌద్ధం మీద కొన్ని దాదాపు 76 పుస్తకాలు తెలుగులోను ఇంగ్లీష్లో రచించారు. వాటిల్లో 37 పుస్తకాలు ప్రింట్లో ఉన్నవి. ఆ ప్రింట్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అలాగే ఆన్లైన్లో ఉన్న పుస్తకాలు ఈ బుక్ల కింద మిగతా పుస్తకాలు ఉన్నాయి. అవి కూడా రాబోయే సంవత్సరాల్లో మనకి ప్రింట్లోకి లభిస్తాయి అన్నమాట అండి. ఇక్కడ ఇది 4వ సంవత్సరం అండి ఈ మా స్టాల్ పెడతాం. ఇక్కడ బాగానే ప్రోత్సాహకరంగానే ఉందన్నమాట అండి. ఈ ఆధ్యాత్మిక పరంగా సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ పుస్తకాలు నచ్చుతున్నాయి అన్నమాట అండి. సో వాళ్ళందరూ కూడా అలాగే రెగ్యులర్ రామకృష్ణ మట్టి బుక్ స్టాల్ ఇది. అక్కడ మన అన్నీ ఇప్పుడు స్వామి గురించి, స్వామి వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి, శారదామాత గురించి, వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళ జీవిత సందేశము, స్వామీజీ యొక్క అంటే ఇన్స్పిరేషన్ కోట్స్ ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇంకా అది కాక మనము అంటే భగవద్గీత, రామాయణము, అంటే మళ్ళీ ఇవి భాగవతము అన్నిట్లో మనం తెలుగులో పబ్లికేషన్స్ కూడా మనం ఇక్కడ రీచ్ కావాలని, ఇంకోటి ఇక్కడ అన్ని సబ్సిడైజ్ చేసి మనం అంటే మ్యాక్సిమం అందరికీ రీచ్ కావాలనేది కూడా మన రామకృష్ణ మఠ్ ఇది చేస్తుంది. అంటే యూత్కి ఎస్పెషల్లీ స్వామీజీ ఇచ్చిన సందేశం అందరికీ రీచ్ కావాలి. ఇంకోటి అంటే ఇవాళ రేపు ఉన్న ప్రాబ్లమ్స్కి స్వామీజీ యొక్క ఇది ఇన్స్పిరేషన్ అంటే మ్యాక్సిమం కానీ మేము చాలా మట్టుకు బుక్స్ సబ్సిడీలో అందజేస్తున్నాం ఇక్కడ మట్టువారు స్వామీజీ వాళ్ళు. అంటే బుక్స్ కూడా అంటే కాస్ట్ ఏమి ఉండదు సార్, అంటే నామినల్ కాస్ట్కే మేము అంటే స్వామి అంటే మట్టు వాళ్ళు ఇది చేస్తున్నారు. అదే సార్, ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మాట్లాడాలన్నా 38 హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 19న ప్రారంభమైంది, 29 వరకు ఇది ఉంది. అయితే గత వారం రోజులుగా దినదినం ఇక్కడికి వచ్చే పాఠకులు, పుస్తక ప్రేమికుల సంఖ్య పెరుగుతున్నది. నిజానికి కూడా 24వ తారీఖు చూస్తే ఈ మూడు రోజులు సెలవు దినంలో దాదాపుగా 75-80 వేల మంది వచ్చారు. వీళ్ళు అన్ని పుస్తక షాపులలో కూడా వాళ్ళ స్టాక్ అయిపోయి మరీ పుస్తకాలు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ అన్ని రకాల పుస్తకాలకు డిమాండ్ ఉంది. అదేవిధంగా పుస్తకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. పెరుగుతున్న హైదరాబాద్ విస్తీర్ణం కూడా దీనికి కారణము. ఇంకా 3 రోజులు ఉంది కనుక 3 రోజుల్లో కూడా మరింత 1,00,000 దాటొచ్చు అని నిర్వాహకులం మేము అనుకుంటున్నాము. ఈసారి గత సంవత్సరం పోలిస్తే ఇటు సాహిత్యపరంగా కానీ అటు వ్యాపార పరంగా కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ స్పందన వచ్చింది. దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బుక్ ఫేర్కు జూపల్లి కృష్ణారావు గారు వారు సంస్కృతి శాఖ మంత్రి వారు ప్రారంభించారు. తర్వాత జడ్జీలు, పత్రికా సంపాదకులు, ఎమ్మెల్యేలు, మాజీ గవర్నర్లు, మాజీ జడ్జీలు ప్రతిరోజు వస్తున్నారు. వారు వచ్చి వారి యొక్క పుస్తక ప్రదర్శన సందర్శించినాక వారి యొక్క స్పందనను కూడా మాకు రిజిస్టర్లో నమోదు చేసిపోతున్నారు వారు. ఆ నమోదు మాకు గత సంవత్సరం ఒక ఉపయోగకరంగా ఉంటుంది మేము తీసుకునే నిర్ణయాలకు. ఇది సోమవారం వరకు ఉందండి.
ఇవాళ శుక్రవారం, శని, ఆది, ఇంకా 3 రోజులు ఉన్నది. ఈ 3 రోజులలో కూడా ఏ రోజు కారోజు తాకిడి పెరిగిపోతున్నది. పుస్తకాల స్టాల్స్ వాళ్ళు కూడా వాళ్ళు తెచ్చుకున్న స్టాక్ అయిపోయి మరీ మళ్ళీ స్టాక్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చిన సందర్శకులకు కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. పవర్ ప్రాబ్లం లేదు. ఇక దుమ్ము లేకుండా మొత్తం మ్యాట్ వేసాము మేము. ఇక్కడ రెస్ట్ తీసుకునే రూమ్స్ ఉన్నవి, తర్వాత టాయిలెట్స్ ఉన్నవి, బయట ఫుడ్ కోర్ట్స్ ఉన్నవి, అక్కడ ధరలు కూడా అందుబాటులో ఉన్నవి. ఇక్కడ పుస్తకాల షాపుల్లో కూడా వాళ్ళకు సరసమైన ధరలు, డిస్కౌంట్లు కూడా 30-40% డిస్కౌంట్లు పుస్తకాలు దొరుకుతున్నవి. వారు ఏ విషయంలో అసౌకర్యం లేదు వారికి. గాను మళ్ళా ఇప్పుడు ఆడిపోరి ఉట్టిందని పొత్తిళ్లలో నన్ను చూసి మొత్తుకున్నదట తల్లి. పైకమెక్కుయరని తిట్టిందట మంత్రసాని. అది పెంచేది కాదు, పీకేది లేదు. మంత్రసాని ఏం చేయదు. కానీ మగోడు పుడితే 50 రూపాయలు ఇస్తాడు, ఆడవిల్ల పుడితే 5 రూపాయలు ఇస్తాడు. దానికి కూడా కోపమే. పైకమెక్కువీయరని తిట్టిందట మంత్రసాని. పెద్ద పాట, టైం లేదు కాబట్టి ఒక్కటి చేసే రాత్రి 1 గంటకొచ్చేవాడు. కళ్ళు కంపు, సొల్లు కంపు, కాల్చే పొగ నోటి కంపు, కంప మీద బట్ట గుంజి చింపినట్టు తెల్లారింది. ఆడిదాన్నిరో అత్తింటికి ఆడిదాన్ని, అమ్మింటికి ఆడిదాన్ని, మాడకు బెల్లం పూసి మెడకో తాడేసిండని జనమంతా నమ్ముకున్న పెనిమిటికి ఆడిదాన్ని. మంచంలో ఉండి వాళ్ళ మంచి చెడ్డ చెప్పబోతే కొడుకులకు, మంచంలో ఉండి వాళ్ళ మంచి చెడ్డ చెప్పబోతే ఆడోళ్లకు తెలియదే మమ్మీ. అల్లి లెక్కేసేయరైరి ఆడిదాన్నిరో. ఇలా ఇన్ని పాటలకు, వేలాది మాటలకు పుస్తకాలు మాకు ఆధారం. కొమురం భీముడో. మళ్ళీ నేను ఇప్పుడు అల్లం రాజన్నని, సాహుని గుర్తు చేస్తున్నాను. కొమరం భీముడో పాట పరమవీర చక్రలో 8 నిమిషాల బ్యాలే రాశాను. సురేష్ కుమార్ యొక్క సీరియల్లో కొమరం భీముడి మీద రాశాను. మళ్ళీ మొన్న మేము ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఇది జనసాహితీ సంస్థ ప్రచురించినటువంటి ప్రాచీన ప్రపంచ చరిత్ర సామాజిక విశ్లేషణ. ఇది డాక్టర్ ఆర్కే గారు రచించారు. ఇది చాలా ఉపయోగపడుతుంది. భారతీయ చరిత్ర ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ఏ రకంగా ఆ కాలంలో అభివృద్ధి చెందిందో దాని గురించి విశ్లేషించి డాక్టర్ ఆర్కే గారు చాలా ఇది చేసేసాడు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు కూడా చదివి చరిత్ర, ప్రపంచ చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. మామూలుగా చరిత్ర రాయడమే కాదు, మానవుని యొక్క క్రియలు, అతను చేసినటువంటి ఉత్పత్తి కార్యక్రమాల నుంచి ఎదిగినటువంటి చరిత్రను రాయడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చదవాలి. అందుకని ప్రాచీన ప్రపంచ చరిత్ర సామాజిక విశ్లేషణ అని స్పెషల్గా దీనికి నామకరణం చేయడం జరిగింది. సామాజిక విశ్లేషణతో ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతూ, ప్రజల ఉత్పత్తి ఏ రకంగా పెంచుతూ వాళ్ళు పరిణామ క్రమం లోపల ఈ దశకు చేరిందో ఆ విషయాన్ని ఈ పుస్తకంలో చర్చించారు. కాబట్టి తప్పకుండా చదవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మాది జనసాహితీ సంస్థ 1977వ సంవత్సరం నుంచి ఇది కొనసాగుతూ ఉంటుంది నిర్విఘ్నంగా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా లౌకికవాదానికి ప్రజాపక్షంగా వహిస్తూ ప్రచురించినటువంటి సంస్థ ఇది ముఖ్యంగా మా నెత్తురు వృధా కాదు, భగత్ సింగ్ గురించినటువంటిది, తరిమిల నాగిరెడ్డి, తాగట్టులో భారతదేశం ప్రచురణలు, చాలా విప్లవకారులు ఈ సమాజాన్ని మార్చాలని విప్లవాన్ని కోరినటువంటి కామ్రేడ్ మధు వాళ్ళ మొదలగు వారి యొక్క పుస్తకాలను ప్రచురిస్తూ ఉంటుంది. అలాగే ప్రజాసాహితీ అనేటువంటి మాసపత్రిక 1977 నుంచి ప్రారంభమయ్యి ఇప్పుడు నిర్విఘ్నంగా 500 ప్రచురణ వరకు కూడా ఇది వస్తూ ఉంది. 500 పుస్తకంగా రేపు మేము జరుపుకోబోయే సన్నివేశం కూడా ఉంది. అలాగే స్త్రీ సంఘటన, ప్రజారోగ్యం, ఇవన్నీ ప్రచురణలు కూడా మా సంస్థ నుంచి చేయడం జరుగుతూ ఉంటుంది. పాఠకుల నుండి, హైదరాబాద్ ప్రజల నుండి రెస్పాన్స్ ఎలా?
ఓకే ఓకే. ఈ హైదరాబాద్ ప్రజల నుండి మా యొక్క స్టాల్కి మంచి రెస్పాన్స్ ఉంది. ఈ తరిమిరెడ్డి నాగిరెడ్డి పుస్తకాలు కానీ, తాకట్టులో భారతదేశము, అలాగే న్యాయ సిద్ధాంత నిపుణులు జస్టిస్ ఓ చిన్నపరెడ్డి గారి పుస్తకాలు, తర్వాత మానెత్తురు వృధా కాదు, చారిత్రక భౌతికవాదం, ఇవన్నీ పుస్తకాలు మాత చాలా డిమాండ్గా ఉంటుంది. మా సంస్థ ప్రజా సంక్షేమం గురించి, ప్రజా యొక్క వాటి యొక్క ప్రశ్నించే తత్వాన్ని నేర్పేటటువంటి జనసాహితీ కాబట్టి హైదరాబాద్ నుంచి కూడా మాకు మంచి ఆదరణ, వాళ్ళు మా పుస్తకాలు కూడా బాగా తీసుకుంటూ ఉంటారు. మేము ఈ తాకట్టులో భారతదేశం ఎన్నో ప్రింట్లు కూడా చేసి మేము ప్రచురిస్తూ ఉన్నాం మేము చాలా రోజుల నుంచి. నమస్తే అండి. ఈ 38 బుక్ ఫేర్లో భాగంగా మనకు పిల్లలకు టీషర్ట్ అంటే ఫస్ట్ తెలంగాణ స్కిల్ అండ్ అకాడమిక్ అండ్ ట్రైనింగ్. దీని ద్వారా గ్రామీణ స్థాయి పిల్లలకి ఉచితంగా విద్యను అందించే విధంగా టీషర్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉచితంగా అందిస్తుంది. దీనికి సంబంధించినటువంటి స్టాల్ను ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఇక్కడ పెట్టాము. అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ టీషర్ట్ మెయిన్గా ఎవరికంటే 6th to 10th ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పీజీ లెవెల్లో పిల్లలకి అకాడమిక్స్ వాళ్ళకి పాఠాలు బోధించడానికి ఈ విధంగా మనకు ఆన్లైన్లో ప్రసారం అవుతుంటుంది. అండ్ నిరుద్యోగులకు వచ్చేసి ఒక వరం లాంటిగా చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం ప్రైవేటు స్కూళ్ళలో మన కోచింగ్కు వెళ్ళలేని విద్యార్థులకి వాళ్ళకు ఒక వరం. ఎందుకంటే వేలకు వేలు పెట్టి ఫీజులు పెట్టి బయట కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో చాలామంది నిరుద్యోగులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్లో కానీ, పలు మన దిల్సు నగర్లో కానీ ఎక్కడైనా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం ఈ ఛానల్ పెట్టి వాళ్ళకు ఫ్రీగా వీడియోస్ 48,000కు పైగా వీడియోస్ ఇందులో పొందుపరచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులకు కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా ఉపయోగపడుతుంది. మేము అందుకనే మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారు ఒక అవేర్నెస్ తెచ్చి ఈ టీషర్ట్ను ఇంకా ముందుకు తీసుకుపోయే భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసి అందరికి అవేర్నెస్ చేస్తున్నాము. ఇది ఒక అద్భుతమైన నెట్వర్క్ ఛానల్. ఇది దీని ఒక యాప్ ఉంటుంది యూట్యూబ్లో, మన ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది, టీషర్ట్ యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుంటే ఇది ఇట్లా ఉంటుంది బ్రౌచర్. ఇది ఈ విధంగా ఉంటుంది. మనకు యూట్యూబ్లో కూడా మనకు టీషర్ట్ అనే ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో మన వీడియోస్, మనకు దీనికి సంబంధించిన కంటెంట్ వీడియోస్ అన్నీ ఉచితంగా లభిస్తాయి అన్నమాట. మీరు అందరూ దయచేసి దాన్ని ఎంకరేజ్మెంట్ చేసి గవర్నమెంట్ ఛానల్ యొక్క ప్రయారిటీని మీరు గుర్తించి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మాకు మనవి. పిల్లల పుస్తకాల గురించి ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. ఆరు ఎక్కడైనా కానీ, ఏ టెంపుల్లో కానీ, ఆరు దాని తర్వాత ఏ వెంకటేశ్వర టెంపుల్ ఉండని, మన దుర్గా టెంపుల్ ఉండని, విజయవాడ అమ్మవారు ఉండని, ఏ టెంపుల్ అన్నా వారు ఈ స్కూళ్ళల్లో కూడా చాలా దీన్ని ఈ పుస్తకాలు చాలా సెల్ అవుతున్నాయి. వారు ఇంకా వినాయకుని కావాలంటారు, కృష్ణుని కావాలంటారు, బలరాం కావాలంటారు, హనుమాన్ కావాలంటారు. అందరూ వారు టెంపుల్ స్పెషాలిటీ అంటే ఇవాళనే రిలీజ్ అయింది కాబట్టి మీరు ఈ బుక్కులు బాగా సెల్ అవుతున్నాయి. ఎందుకంటే హనుమాన్ సెల్ అయితే, వినాయకుని సెల్ ఆరు శివ బాగా సెల్ అవుతున్నాయి. ఈ దృష్టి దాని తర్వాత టెంపుల్స్లలో కూడా, యాత్రలలో కూడా యాత్రల్లో కూడా ఉన్నాయి. శివునిది సపరేట్ ఉన్నది. అది స్టోర్స్ మొత్తం స్టోరీ ఉన్నాయి సార్. తెలుగు భాషల్లో ఉన్నాయి సార్. తెలుగు, ఇంగ్లీష్ రెండు. మేము ఇప్పుడు ఇంగ్లీష్లో చేసాం కదా, నెక్స్ట్ తెలుగులో చేస్తాం మేము. ఇది మీరు హైలైట్ చేయాలని మనం చేస్తున్నాం. నమస్తే సార్. మాది తార్నాక రచయితల సంఘం అని న్యూలీ ఫార్మ్డ్ అసోసియేషను. ఇందులో కొత్త రచయితలు, పాత రచయితలు, తెలుగు, ఇంగ్లీషు అన్నీ ఉన్నారు. మేము దిస్ ఈజ్ ఫర్ ది ఫస్ట్ టైం తార్నాక అంటే బుక్ ఫెస్టివల్లో పెట్టడం. ఇది పెట్టి మరి పబ్లిక్ నుంచి మేము సంప్రదించాలంటే నెంబర్ ఉండండి, ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. నాగరాజ్ గారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. వేరు సబ్జెక్టుల మీద మంచి రచనలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషులోనూ ఉన్నాయి. మరి దాన్ని ప్రమోట్ చేయడానికి మరి పబ్లిక్ ఎలా చూస్తుందో చూడాలి. ఓకే.
షార్ప్నర్ అవసరం లేదు, ఇలా రన్ అవుతూనే ఉంటుంది. మినిమం 1000 పెన్సిల్స్ 3 years. అది అప్పుడు ఫోటో తీసుకునేటప్పుడు అసైన్మెంట్స్ ఇది తెలుగు లా పబ్లికేషన్ అండి. ఇది మంత్లీ మ్యాగజైన్. మేము ఫిబ్రవరి 23 నుంచి స్టార్ట్ అయింది. ఇది సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేట్టుగా రాసిన మాసపత్రిక ఇది. ఇప్పుడు డిసెంబర్ వరకు మేము ఇప్పుడు 25 డిసెంబర్ వరకు కూడా మేము చక్కగా రన్ చేస్తున్నాం ఈ పత్రిక గురించి. మీరు ఎవరికి కావాల్సినా కూడా ఈ పత్రిక గురించి సామాన్యుడికి కూడా మన న్యాయ విజ్ఞానం ఇది. కాబట్టి మీరు ఏంటంటే ఎవరికైనా కావాల్సి వస్తే ఒక పత్రిక మేము ఇస్తున్నాం, ఫ్రీ కాంప్లిమెంటరీ ఇస్తున్నాము. అందులో మీరు ఏ నెలలో ఏ పుస్తకం కావాలన్నా కూడా ఒక పుస్తకం కొనుక్కుంటే ఒక పుస్తకం మేము ఫ్రీగా ఇస్తున్నాం. అందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాము. ఇప్పటి వరకు కూడా మేము అందరికీ కూడా న్యాయం చేస్తున్నాం పత్రిక ద్వారా. మా ఆఫీస్ వచ్చేసి తార్నాకాలో రోడ్ నెంబర్ 9లో ఉందండి. వెల్ఫేర్ అసోసియేషన్ పక్కన ఉంది మా ఆఫీసు. అది సంగతి. అక్కడికి రావచ్చు సార్. నా పేరు గోపాలకృష్ణ అండి. నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. నా నెంబర్ వచ్చేసి 8247669834 7386622121. ఫాలున్ దాఫా అంటే 3 విశ్వసూత్రాలు: సత్యం, దయ, సహనం అనే 3 విశ్వసూత్రాలని అనుసరించి ఒక వ్యక్తి తనకు తానుగా తన శరీరాన్ని, తన హృదయాన్ని, తన మనస్సుని, తన అంతరాత్మని ఎలా ఉన్నతీకరించుకోవచ్చో, తనకు తానుగా ఎలా సంస్కరించుకోవచ్చో చెప్పేటువంటి చాలా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సాధన ఫాలున్ దాఫా. ఈ ఫాలున్ దాఫా అనేటువంటి దాంట్లో చాలా సులువుగాను చాలా సుఖంగాను చేసేటువంటి 4 నుంచుని చేసేటువంటి అభ్యాసాలు, 5వది ధ్యానం. ఇవన్నీ కూడా ఈ 5 అభ్యాసాలు కూడా మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి సంగీతంతో లయబద్ధంగా ఉంటాయి. ఒక్కొక్క ఎక్సర్సైజ్కి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది. సో ఇందులో మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే మనుషులకు వచ్చేటువంటి అనేక ఆరోగ్య సమస్యల్లో 70% మానసిక పరమైనవి, 30% బాడీకి సంబంధించినవి. సో ఈ 70% మనకి ఎవరితోటైనా క్లాష్ ఉందనుకోండి, లేదా ఎవరైనా ఒక చెడు మాట మాట్లాడారు, లేకపోతే కోపం అయింది ఎదుటివాడికి, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మనం వెంటనే అతనితో రిటార్ట్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఎలా మనల్ని మనం మంచిగా మలుచుకోవాలి అని చెప్పడం కోసం ఈ పుస్తకం అండి. ఈ పుస్తకం పేరు జువన్ ఫాలూన్, 9 లెక్చర్స్ ఆఫ్ ది మాస్టర్. ఈ 9 లెక్చర్స్లో మాస్టర్ గారు మనం పుట్టినప్పటి నుంచి చివరి దాకా అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో ఎలా మనల్ని మనం ఆ 3 విశ్వసూత్రాలని అనుసరించి ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి దాని మీద ఈ పుస్తకం అండి. ఇందులో చూస్తే ఇందులో మాస్టర్ గారు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇందులో రాస్తారండి. మొదటి ఉపన్యాసంలో మానవులను ఉన్నత స్థాయిలకు చేర్చే అసలైన మార్గదర్శకత్వం. అలాగే చివరికి వచ్చేటప్పటికి 9వ అభ్యాసంలో మాస్టర్ గారు చెప్పేటువంటిది మన మనసు ఏదైతే ఉంటే ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ఒక చిన్న సైజు క్లాష్ కానీ ఒక దుర్భాష కానీ ఆడినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి యొక్క మాట మన బుర్రలో చిక్కుకుపోతుంది. దాని గురించి మనం చాలా బాధపడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ వచ్చేటికి ఒక స్పష్టమైన శుద్ధమైన మనసు, జన్మ సంస్కారం, జ్ఞానోదయం, మహోన్నత జన్మ సంస్కారం కలిగిన వారు. అలాగే మనందరం కూడా ఇక్కడికి రావడానికి వాట్ ఈస్ ది రియల్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అనేటువంటి అనేక రకాల విషయాలకి ఈ పుస్తకంలో మనకి ఆన్సర్స్ దొరుకుతాయి.
నేను చిన్న ఎక్సర్సైజ్ ఫొటోస్ చూపించేసండి. ఎక్సర్సైజ్ ఫొటోస్ జస్ట్ ఇది ఎక్సర్సైజ్ సంబంధించింది. ఈ ఎక్సర్సైజెస్ మనకి 30% రిలీఫ్ ఇస్తుంది. ఇందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయటం మాస్టర్ గారు ఇందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా ఎక్సర్సైజ్ ఇందులో 8 భంగిమలు ఉంటాయండి. ఆ తర్వాత ఇది రెండో ఎక్సర్సైజ్ ఇది రెండో ఎక్సర్సైజ్ అండి. చేయటం మూలంగా ఏకాగ్రత, వివేకము వస్తుంది. మూడో ఎక్సర్సైజ్ చేయటం మూలంగా మనకి మన శరీరంలో ఉన్నటువంటి అక్కర్లేని ఆలోచనల్ని, వ్యర్థ మెటీరియల్స్ని ఒక చేతితోటి తర్వాత మూడో చేతితోటి మనం తీసేస్తాం. నాలుగోది వచ్చేటికి మన శరీరాన్ని తాకకుండా భూమి నుంచి శక్తిని, అలాగే విశ్వం నుంచి శక్తిని తీసుకుంటాం. చివరిగా వచ్చేటికి ధ్యానం, మనకి ప్రశాంతత కోసం ఆ ధ్యానం. ఇవన్నీ కూడా సంగీతంతో లయబద్ధంగా చేసుకోవాల్సింది. ఫైనల్గా వచ్చేటి మన మనసుకి సంబంధించి 70%లో యువన్ ఫాలో అనేటువంటి పుస్తకం చాలా సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మీ ఫోన్ నెంబర్ నాకు ఏమైనా ఫోన్ స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం స్ఫూర్తి ఓం. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారిచే స్థాపించబడిన సైన్స్ యూనివర్స్ అనే ఆర్గనైజేషన్ ఇక్కడ ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మనం నిర్వహించబడుచున్నది. వీరు మామూలుగా మిగిలిన గురువుల మాదిరిగా కాకుండా సైన్స్ని, స్పిరిచువాలిటీని కోఆర్డినేట్ చేసి చెప్తారు. వారు డబ్బు తీసుకోవటం అనేది ఉండదు. అందరికీ సొసైటీకి ఉపయోగపడే అన్ని ఫ్రీ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, ఆన్లైన్ క్లాసెస్, చలివేంద్రములు అన్నీ నిర్వర్తిస్తుంటారు. వీరేంటంటే మానవుడి జీవితం ఆనందంగా ఉండాలనే ఆలోచనతో, సంకల్పంతో వారు జీవితాన్ని మొత్తం ఈ సొసైటీ కోసం వినియోగించి ఈ యోగా, బ్రీతింగ్, మెడిటేషన్ వల్ల ప్రతి మనిషి మంచి ఆరోగ్యాన్ని, మనస్సును ఆనందంగా ఉంచి దివ్య జీవన విధానంగా గడపాలనేది వారి ఆకాంక్ష. మిగిలిన జీవుల మాదిరిగా ఏదో పుట్టాం వెళ్ళిపోయాం అనేది కాకుండా మానవ జన్మ ప్రత్యేకతగా ఉండాలనేది వారి ఆలోచన. అందుకని వీటికి సంబంధించిన ఈ బుక్స్ అన్నీ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రకరకాల సబ్జెక్టులతో ఉన్నవి. వీటిని సేకరించి వాటిని పఠించి మన జీవితాన్ని సక్రమైన పద్ధతిలో మలుచుకోవాల్సిందిగా వారు సూచిస్తున్నారు. స్ఫూర్తి ఓం. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ ద TR9 టీవీ న్యూస్. నా పేరు కొండలరావు అడ్డగల్ల, కమిటీ గుర్రోళ్ళకి రైటర్ని. అలానే KR పబ్లికేషన్స్ అనే సంస్థ స్థాపించాను. సో నేను ఒక 7 పుస్తకాలు రాశానండి. అలానే దీంట్లో ఈ సంస్థలో ఉన్నదందరూ కూడా 25-26 సంవత్సరాల లోపు ఉన్న రైటర్సే. ఇంచుమించు 25 పుస్తకాలు మనం పబ్లిష్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మన ఇక్కడ కనిపించే అన్నీ కూడా యూనిక్ బుక్స్ అండి. ఓన్లీ మన దగ్గరే దొరుకుతాయి, ఎక్కడ దొరకవు. మోస్ట్ ఆఫ్ దెమ్ 70% ఆఫ్ ది బుక్స్ యూనిక్ బుక్స్ అనమాట. ఇందులో కవిత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి, నానీలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా ఉన్నాయండి. అంటే చిన్నప్పటి నుంచి చిన్న వయసు పెద్ద వయసు అని కాదండి, వయసుతో సంబంధం ఉండదు అంటారు చాలా విషయాల్లో. అది కూడా దాంట్లో పుస్తక రచన అనేది కూడా ఒకటని నేను నమ్ముతాను. అండ్ ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగే వాళ్ళందరూ రాయగలరు అనేది నా అభిప్రాయం. నేను అనేది అంటే ఇప్పుడున్న జనరేషన్లో అసలు పుస్తకాలు చూడడమే. అవును. అలాంటిది మీరు పుస్తకాలు రాస్తున్నారంటే మీరు అందరికీ ఇన్స్పిరేషన్. అంటే ఇప్పుడున్న జనరేషన్లో పుస్తకాలు చదవడమే ఒక ఎత్తు అన్నారు కదా, అది చాలా తప్పు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంతమందిని చూస్తున్నారు, చాలా కోలాహలంగా ఉంది. సో సుమారు ఇక్కడ జరిగే 10 రోజుల్లో 1,00,000 మందికి పైగానే పుస్తకాలు చదివే వాళ్ళు ఇక్కడికి వస్తూ చూసి ఉంటారు. అంటే నార్మల్ ఎగ్జిబిషన్స్ అంటే చూసి వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ ఇలాంటి పుస్తక ప్రదర్శనశాలకు మాత్రం కేవలం పుస్తకం మీద ఇష్టంతోనే వస్తారనేది నా అభిప్రాయం అన్నమాట. సో పుస్తక పఠనం అనేది ఎప్పుడు తగ్గలేదు.
కాకపోతే వేరే వేరే మార్గాలు అంటే సెల్ ఫోన్స్ కానీ టీవీలు కానీ ఉండడం వల్ల స్ప్లిట్ అయ్యారు జనం అంతా. అదే అదే నేను ఆ ఉద్దేశాన్నే అవునండి. నేటి యువతకి అంటే మనం ఏదో గొప్పగా చెప్పక్కర్లేదండి, వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే కాస్త సన్మార్గం వైపు నడిస్తే ఇలాంటి అంటే పుస్తక పఠనం అలవాటు చేసుకుని కాస్త సన్మార్గం వైపు నడిస్తే ఇంకా బాగుంటుంది. అంటే అందరూ అని కాదు, చాలా తక్కువ మంది కొన్ని వ్యసనాలకి లోబడుతున్నారు. అలాంటివి కాకుండా కొంచెం మంచి అలవాట్లని అలవర్చుకొని సన్మార్గంలో నడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మాత్రమే. ఇద్దరు అలా ఏం కాదు. యాక్చువల్లీ దాన్ని ఇంకా డీటెయిల్గా రైటర్ ఎక్కడ ఉన్నారో దాన్ని హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు నవకాంత్ కరిడే. ఇక్కడ తెలుగు అక్షరాలతో వేసిన ఆర్ట్ వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ స్టాల్ నెంబర్ 221. తెలుగు అక్షరాలతో పోర్ట్రేట్ వేస్తానన్నమాట. మొత్తం హ్యాండ్తో వేసినవి అక్షరాలు. ఇది నాది. తెలుగు అక్షరాలు ఉంటాయి. తెలుగు అక్షరాలు రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్. అంటే ఈ ఆర్ట్కి మీరు ఎవరైనా అడగాలి వేయాలంటే సైజ్ బట్టి ఉంటుంది. ఎక్కడ మీది? ఇక్కడ హైదరాబాద్ అండి, అత్తాపూర్లో ఉంటాను. అత్తాపూర్లో ఉంటుంది. వనవాసి కళ్యాణ పరిషత్ నిర్వహిస్తున్న నాగేశ్వరరావు గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గారు, నీకు ఇంకా డ్రాయింగ్ బుక్కే ఓకేనా? ఎక్కడికి వెళ్ళలేదు, డ్రాయింగ్ బుక్కే అక్కడ ఉంటాయి. శ్రావ్య ఎడ్యుకేషన్లో ఉంటాయి. అవన్నీ ఇక్కడ ఉన్నాయి సార్, ఇక్కడ ఉన్నాయి. బైక్ సరే డైలీ ఇవ్వండి. ఇంగ్లీష్లో తెలుగులోనే? నేను డాక్టర్ ఆర్విఎస్ఎస్ అవధానులు. సామాన్య జనాందరికీ డాక్టర్ రేమిళ్ళ అవధానులు అనే పేరుతోటి ప్రసిద్ధిలో ఉంటాం. నేను నిమ్స్ హాస్పిటల్ డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేసి రిటైర్ అయిన తర్వాత ఫుల్ టైం శ్రీ వేదభారతికి టైం కేటాయించడం జరుగుతోంది. ఇక్కడ మన వారసత్వ సంపదలో మనకి లభించినటువంటి అపూర్వమైనటువంటి విజ్ఞానాన్ని అందరికీ అందించాలి, ముందర జాగ్రత్త చేసుకోవాలి, దాన్ని అందించాలి అనేటటువంటి 2 కోణాలతోటి పనిచేయడం జరుగుతోంది. ఇప్పటికి సుమారు ఒక 150 పబ్లికేషన్స్ చేసాం. అందులో ముఖ్యమైనటువంటివి మామూలుగా కళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు జీవించగలరు, ఎక్కడో ఒకటి జీవించవచ్చు, ప్రయత్నం చేసుకోవచ్చు. పాపం నేత్రలోపం ఉండేటటువంటి వాళ్ళు ప్రతిదానికి పరాధీనం, అక్కడ గొయ్యి ఉందో తెలియదు, గోడ ఉందో తెలియదు. అటువంటి వాళ్ళకి ఎలా మనం సహాయం చేయగలుగుతాం, సేవ చేయగలుగుతాం. సహాయం కాదండి, సేవ అని అనిపించి మొట్టమొదటి వాళ్ళకి కావాల్సిన ఏంటంటే ధైర్యం పెంచాలి. ధైర్యాన్ని ఇచ్చేటటువంటి దేవుడు ఎవరంటే హనుమంతుడు. అందుకోసం ఆ హనుమాన్ చాలీసా అని ముందర అది బ్రెయిలీ లిపిలో తయారు చేసామండి. ఈ రకంగా ఇది వాడు చదువుకుని ఇక్కడ దేవనార్ స్కూల్ అని బేగంపేటలో ఉంది. ఆ బేగంపేటలో ఉండేటువంటి స్కూల్లో 500 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది.
వాళ్ళు చదువుకుంటున్నారు, హాయిగా హనుమంతుడు ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ధైర్యం పెరిగితే సరిపోదు వాళ్ళ స్వావలంబనకి. వాళ్ళు ఎలా జీవించాలి, ఆర్థికమైనటువంటి పుష్టి వాళ్ళంతా వాళ్ళ ఆదాయం సంపాదించుకునే మార్గం కావాలి. అందుకోసం వేదిక్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ని ఇంగ్లీష్లో మళ్ళీ బ్రెయిలీలో తయారు చేసాం. అది 5 వాల్యూమ్స్ అండి. ఇది ఇలా ఇంతంత సైజు పుస్తకాలు 5 పుస్తకాలు ఉంటాయి మొత్తం. ఇది వాళ్ళకి పుస్తకం ఇస్తే సరిపోదు, దానికోసం పాఠం చెప్పడానికి ఒక లెక్చరర్ని పెట్టాం. వారానికి ఒక రోజు వెళ్ళి ఆ స్టూడెంట్స్ అందరికీ బ్రెయిలీ నేర్పి, బ్రెయిలీలో వేదిక్ మ్యాథ్స్ నేర్పి వాళ్ళ చేత లెక్చర్స్ మళ్ళీ వాళ్ళకి ఎంత అర్థమైందో తెలుసుకుంటూ ఆ రకంగా అంటే ప్రాక్టికల్గా ఇది మేము సొంతంగా మేము చెప్పుకోగలం అంటే పాఠం చెప్పగలం ఆ స్థాయి తీసుకొచ్చి వాళ్ళని తయారు చేస్తున్నాం. 500 మంది ప్రారంభించాం హైదరాబాద్లో. ఇవి ఇలాంటి 5 వాల్యూమ్స్ నేర్పుతాం వాళ్ళకి. ఇప్పుడప్పుడే ఒక పుస్తకం అయిపోయింది, 2వ పుస్తకం స్టార్ట్ అవుతుంది. ఇది 2వది. ఇంత చేసిన తర్వాత అయితే అసలు మన ఈవేళ కూడా అందరూ కూడా మామూలుగా కళ్ళు ఉన్నవాళ్ళు కానీ కళ్ళు ఎవరికైనా సరే మన ఎడ్యుకేషన్ సిస్టంలో హై స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, ఫిజిక్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, ఎకనామిక్స్ చెప్తారు, బయాలజీ చెప్తారు. కానీ ఎలా జీవించాలో చెప్పరండి. జీవిత పాఠాలు లేవు. జీవిత పాఠాలు చెప్పేది ఒక భగవద్గీత ఒకటే. అందుకోసం భగవద్గీతను కూడా బ్రెయిలీలో తయారు చేసాం. ఈ మూడింటితోటి కూడా ఇవి అధ్యయనం చేయడం చేత వాళ్ళు పూర్ణ పురుషులు అవుతున్నారు. వాళ్ళ కళ్ళు లేని వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలండి. మీరు ఒక్కసారి పుస్తకాలు ఇచ్చి వాళ్ళు చదువుకుంటుంటే ఆ దృశ్యం చూడాలి ఒక్కసారి. ఎంత ఆత్మీయంగా ఉంటుందో, ఎంత కృతజ్ఞత చూపిస్తారో వాళ్ళు. మామూలు మనలాంటి వాళ్ళు చూపించరండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శన మీద మీ సాహితీవేత్తగా మీరు మీ అభిప్రాయం వినిపించండి సార్. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేత సన్మానింపబడిన వాళ్ళు ఒకరి 9 మందిలో ఒకరు, నవరత్నాల్లో ఒక రత్నాన్ని సార్ మీ స్పందన? మనం ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి సార్. ఇప్పుడు తప్పదు. సిగరెట్ పెట్టె మీద రాసి ఉంటుంది నన్ను తాగుతూ చచ్చిపోతారని. మనం అంతకన్నా అధ్వానమా? అందరికీ నమస్కారం. పుస్తక ప్రదర్శన ఇది 38వ సంవత్సరాలది. అమ్మ ఎవరైనా వచ్చినారా? సో చాలా గొప్ప విషయం ఇది. ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి యాహూబు నేతృత్వంలో ఇవాళ ప్రియతమ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం అలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నది. ఇది 38 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఇది 38వది. ఈసారి అకస్మాత్తుగా చనిపోయినటువంటి మాయమైనటువంటి మహాకవి అందశ్రీ ప్రాంగణంగా దీన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను వారికి అభినందన తెలియజేస్తున్నాను. అట్లాగే అంతకుముందు జస్ట్ జూన్లోనే తొమ్మండుగురితో పాటు మనిషికి 1 కోటి రూపాయల నగదు చెక్కు, తర్వాత 300 గజాల ప్లేసు ఫ్యూచర్ సిటీలో ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను చూసినంత వరకు ఏ ముఖ్యమంత్రికి కవుల పట్ల ఇంత గొప్ప ఆదరణ, వాత్సల్యం, ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చూడలేదు. అలాగే అల్లసాని పెద్దన యొక్క పల్లకి రేవంత్ రెడ్డి గారు మొన్న అందశ్రీ పాడేమోయని ఎట్లా అనిపించిందంటే అల్లసాని పెద్దన యొక్క పల్లకి మోసిండు కృష్ణదేవరాయలు, కానీ అందశ్రీ పాడే మోసినవాడు రేవంత్ రెడ్డి గారు. మామూలు విషయం కాదు అది. కలకాలం భూమి ఉన్నంత కాలం మర్చిపోలేనటువంటి దృశ్యం. మహదానందపడ్డటువంటి క్షణం. ఒక మహాకవికి ఆ సన్నివేశం, ఆ తుది వీడ్కోలు ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి చేసినాడంటే ఎంత గొప్ప విషయం. అది నేను గుర్తు చేస్తూ ఈ పుస్తక ప్రదర్శనలు వర్ధిల్లాలి. పుస్తకం యొక్క వాల్యూ గురించి, పుస్తకం యొక్క మేము ఎలా నేర్చుకున్నాము, ఇలా మీ ముందు నిలబడడం కానీ, ఇప్పుడు పెద్దలు శ్రీరాములన్న పక్కన నిలబడి మేము మాట్లాడడం కానీ మాకు ఆ యోగ్యత, ఆ అర్హత అది మాకు కలిగింది అంటే మేము చదువుకున్న పుస్తకాల వల్లనే. మిగతా వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా ఏంటంటే పుస్తకం చదవగలగడం మనిషి యొక్క గొప్ప అవకాశం. అంటే కాళ్ళున్న ప్రతివాడు నడవగలడు, కానీ చేతులున్న ప్రతివాడు రాయలేడు. సార్ మానసిక వైద్యులు సైతము వ్యాయామంతో పాటు మెదడుకు వ్యాయామం కావాలంటే 2 గంటల పుస్తకం చదవాలంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు సార్? ఏకీభవిస్తారా? నేనేంటంటే నేను ఇంకో రకంగా చెప్తాను. మామూలుగా పెళ్ళిళ్ళకి పోతే షడ్రసోపేత భోజనం పెడతారు 6 రకాల రుచులతో. షడ్రసం అంటే అంతే. నవరసాలు ఉంటాయి కవిత్వంలో. శోకము, శాంతము, రౌద్రము, కరుణ, ప్రేమ. నవరసోపేతమైన భోజనం మెదడుకు పెట్టే, మెదడు ఆకలిని తీర్చేది నవరసోపేత భోజన పళ్ళె మీద ఉంటే అది పుస్తకం. వీసా లేకుండా
వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పక విమానం పుస్తకం. మనం ఇక్కడ నిలబడ్డాం, ఎప్పుడో 500 ఏళ్ల కింద మనిషి చేత కూడా మనం సెకండ్ తీసుకోవచ్చు. వాల్మీకి రాసిన రామాయణం ఎప్పటిది, రాబోతున్నటువంటి ఫ్యూచర్ షాక్ లాంటి పుస్తకాలు ఎన్నో ఉంటాయి. అటు వాళ్లతోని ఇటు వీళ్లతోని కూడా కరచాలనం చేయించేటువంటి ఒక మహోన్నతమైనటువంటి మంత్ర పేఠిక పుస్తకం. ఆ పుస్తకాన్ని గౌరవించాలి, పుస్తకాన్ని పిల్లలకు నేర్పించండి, పుస్తకాన్ని చదివించండి. ప్రతిరోజు తల్లిదండ్రులు ఒక్క 10 నిమిషాలు పుస్తకం చదివించండి. మా అమ్మ నా చేత చిన్నప్పుడు పుస్తకాలు చదివించకపోతే నా పాట లేదు, నేను లేదు, అసలు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నేను రాను. అది మా అమ్మ ఇచ్చిన వరం, మా నాన్న ఇచ్చిన వరం కాదు సార్, ప్రకృతి ఇచ్చిన వరం అనుకుంటాను. లేదు, నేను మా అమ్మ నాన్న ఇచ్చిన వరమనే అనుకుంటాను. ఒక చిన్న ప్రశ్న, మామూలుగా 38వ పుస్తక ప్రదర్శన ఇది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కూడా పుస్తక ప్రదర్శనకు మంచి డెవలప్మెంట్ చేయాలని ప్రోత్సహిస్తూనే వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే 3 కోట్లు బుక్ ఫేర్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని మన జూపల్లి కృష్ణనాథ్ సార్ చేసినప్పుడు చెప్పారు. సో ఈ 3 కోట్లు అనేది పుస్తక ప్రదర్శన ఎవ్రీ ఇయర్ మనం చెప్పినప్పుడు ఆ డెవలప్మెంట్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మామూలుగా ఇప్పుడు వస్తున్న జనాలను కనుక్కుంటే ఏంటంటే పుస్తకాలలో నాణ్యత అనేది తగ్గింది. బాగా నాణ్యమైన పుస్తకాలు, గొప్ప గొప్ప కవుల యొక్క రచనలు అనేవి పుస్తక ప్రదర్శనలో ఉంటే జనాలు కూడా మరింత ఆదరిస్తారని చెప్పి కూడా నేను ఈ మాటను నేను ఏకీభవించను. పుస్తకం నాణ్యత తగ్గల, పుస్తకం నాణ్యత పెరిగింది. పుస్తకం యొక్క నాణ్యత పెరిగింది, దాని ప్రాధాన్యత పెరిగింది. పుస్తకాలే చదవడం లేదు అనే కాలంలో లక్షలాది మంది వచ్చి వాళ్ళ మీకు రేపు లాస్ట్ డే తెలుస్తుంది ఎన్ని లక్షల మంది వచ్చి తీసుకున్నారు, ఎన్ని లక్షల పుస్తకాలు. కాలపత్రాల నుంచి ఇక్కడ దానికి వచ్చి లుక్ కల్చర్ ఉంది, వాళ్ళు బుక్ కల్చర్ లేదు. ఆ బుక్ కల్చర్ తీసుకురావడానికి లుక్ కల్చర్ నుంచి ఇటువైపు వల్లించడానికి చేస్తున్న ఒక గొప్ప ప్రయత్నం, గొప్ప యజ్ఞం, పుస్తక యజ్ఞం ఇది. అది ఈనాటి నిర్వహణ కమిటీ యాహూబు నేతృత్వం ఉండొచ్చు, అది ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో వేర్పాటు కావచ్చు, అది ఎంతైనా కావచ్చు. కానీ డెవలప్మెంట్ అనేది సదా జరుగుతూ ఉండాలి. పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగుంటుంది, ఈసారి కంటే వచ్చేది బాగుంటుంది. అట్లాగే గత కాలం కంటే రాబోయే కాలం బాగుంటుంది. అది మనం ఎప్పుడు ఆ నమ్మకం, ఆ ఆశతోనే మనం బతకాలి. కాబట్టి పుస్తకాల నాణ్యత తగ్గలేదు, చాలా పెరిగింది. ఇలాంటి ప్రదర్శనల వల్ల కవులు కళాకారులు అంటే వాళ్ళకి ఏమైనా ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుందని అనుకుంటారు సార్? ఇప్పుడు నేను పుస్తకాల వల్లనే నాకు గౌరవం దొరికింది కదా, రేపు ఈ పుస్తకాల వల్లనే ఇవాళ ఉన్నట్టు కవులు రేపు పెద్దగా అవుతారు, ఇంకా పెద్దగా అవుతారు. విన్నారా? వాళ్ళకి చాలా వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది కదా, వాళ్ళకి సోపానం కదా. మామూలుగా టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది, దానికి తోడు ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఈ తరం వాళ్ళు బుక్స్ చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదని మామూలుగా బయట టాక్ ఉంది సార్. మామూలుగా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మాత్రం ఎవ్రీ ఇయర్ ఇక్కడ బుక్ ఫేర్ దగ్గర ఎవ్రీ ఇయర్ చూస్తుంటే యంగ్స్టర్స్ చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు కూడా వస్తున్నారు. ఈ జనరేషన్ పిల్లలు కూడా వచ్చి బాగా బుక్కులు చదువుకుంటున్నారు, తీసుకుంటున్నారు, చాలా ఉంది. ఈ యంగ్స్టర్స్కి మీరిచ్చే సందేశం ఏంటి బుక్స్ పట్ల? మీరు చూస్తున్న లుక్ కల్చర్లో, మీరు చూస్తున్న సెల్లోను, మీరు చూస్తున్న ట్యాబ్లెట్లో కూడా పుస్తకాలు ఉంటాయి. లేదు, పుస్తకాలు మీరు చదవలేరు. మీరు ఒక యాప్ ఉంటుంది, చదువు అనే ఒక యాప్ ఉంటుంది, అది నొక్కితే మీరు చదవకండి, జస్ట్ మీరు చెవులో పెట్టుకొని వెళ్ళిపోండి. మీరు మామూలు పాటలు, సినిమా పాటలు వినుకుంటూ మీరు ఎట్లయితే స్వారీ చేస్తారో, కారులో వెళ్తారో, బస్సులో వెళ్తారో, చదువు అనేటువంటి యాప్ నొక్కితే మీకు నచ్చిన పుస్తకం చదివి వినిపిస్తుంది. అది సార్ కొత్త రచయితలకు మీరు ఇచ్చే సందేశం? సాహిత్యాన్ని, సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. అలా లేనివాడు, అలా చదవలేనివాడు రాయడు, రాసిన కలకాలం కొనసాగడు. కొనసాగాలంటే, రాయాలంటే పుస్తకాన్ని చదవాలి. మేము గవర్నమెంట్ ZPHS నాగోల్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చామండి. యాక్చువల్లీ ఇది వొకేషనల్ కోర్సెస్ అని గవర్నమెంట్ నుంచి స్టార్ట్ అయింది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లో అప్పైరల్, మేడప్స్ అండ్ హోమ్ ఫర్నిషింగ్ అని చెప్పి ఇది ఒక ట్రేడ్ మా స్కూల్ నుంచి. దీంట్లో పిల్లలు స్టిచ్ చేసిన డ్రెస్సెస్, ఇవన్నీ హ్యాండ్మేడ్ ఐటమ్స్, ఇవన్నీ. దీనివల్ల పిల్లలకు ఫ్యూచర్లో చాలా యూజెస్ ఉంటాయి. ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి కానీ ఎలా. ఓకే, నేను ఇదే అపారల్ సబ్జెక్ట్కే టీచర్. మా స్కూల్ నాగోల్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.